నమస్తే గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5 అందులో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రముఖమైన టాపిక్. దానితో పాటు లాజికల్ రీజనింగ్ కూడా సిలబస్లో పెట్టడం జరిగింది. లాజికల్ రీజనింగ్లో నెంబర్ సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రీజనింగ్ నుండి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక క్వశ్చన్ అంటే 11th 12th 13th 14th 15thలో ఒక ప్రశ్న రావచ్చు. అందులో 5 స్మాల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 స్మాల్ క్వశ్చన్స్లో ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు చొప్పున ఉంటుంది. 5 రోజుల 10 మార్కులు. కాబట్టి ఈ రీజనింగ్ మీద కూడా మీరు దృష్టి పెడితే పూర్తి స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక ముఖ్యమైన టాపిక్ నెంబర్ సిరీస్. దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. నెంబర్ సిరీస్లో 8 మోడల్స్ ఉంటాయని మీకు చెప్పాను. సిరీస్ క్రమంగా పెరగడము, క్రమంగా తగ్గడము, వేగంగా పెరగడము, వేగంగా తగ్గడము, వర్గ గణ సంబంధ సిరీసు, ఆల్టర్నేటివ్ సిరీసు, గ్రూప్ సిరీసు, మిస్లీనియస్ క్వశ్చన్స్, ఇలా 8 రకాలు ఉంటాయని మీకు చెప్పాను. ఈ 8 రకాలలో ఆల్రెడీ మొదటి మోడల్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ని గత వీడియోలో మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనము సెకండ్ మోడల్ గురించి మనం తెలుసుకుందాము. సెకండ్ మోడల్ గురించి తెలుసుకుందాము. ఏంటి ఆ సెకండ్ మోడల్ అంటే, సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఏదైనా ఒక క్వశ్చన్ ఫస్ట్ మోడల్కి కానీ సెకండ్ మోడల్ కానీ చెంది ఉన్నట్లయితే మనం చేయాల్సింది ఏంటి అంటే, ఆ 2 సంఖ్యల మధ్య ఇచ్చిన వాటి మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోవాలి. ఖచ్చితంగా ఫస్ట్ మోడల్ కానీ సెకండ్ మోడల్ కానీ చెంది ఉంటే ఇచ్చిన సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు సబ్ట్రాక్షన్ రిలేషన్షిప్ ఉంటుంది, వ్యవకలన సంబంధం ఉంటుంది. ఇక్కడ మనకు వ్యవకలన సంబంధము, తీసివేత సంబంధం అనేది ఉంటుంది. అయితే ఈ వ్యత్యాసం ఆధారంగా దీనిని మరలా మనము 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. అది 2A అని, 2B అని, 2C అని చెప్పుకున్నాం. 2A ఏంటి అంటే, సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది, వ్యత్యాసం డిఫరెన్స్ మాత్రం ఈక్వల్గా ఉంటుంది. మరి 2B ఏంటి? 2B ఏంటి? సిరీస్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది, వ్యత్యాసం అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. 2C ఏంటి? సిరీస్ తగ్గుతుంది, డిఫరెన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో నోట్ చేసుకోండి, ఇందులో 3 మోడల్స్ ఉన్నాయి, 2A 2B 2C అని. ఇందులో వ్యవకలన సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క మోడల్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం పరిశీలిద్దాం. నా సబ్హెడింగ్ 2A అని సబ్హెడింగ్ పెట్టుకోండి. సిరీస్ క్రమంగా తగ్గడము, వ్యత్యాసము స్థిరంగా ఉండడము. ఫస్ట్ క్వశ్చన్ రాయండి. 90, 86, 82, 78 ఇందులో సిరీస్ ఎలా ఉంది? తగ్గుతూ వస్తుంది. సిరీస్ తగ్గినప్పుడు వాటి మధ్య వ్యత్యాసం చూడాలని మీకు చెప్పాను. సో 90 నుండి 86 ఎలా వచ్చింది అంటే, 90 నుండి 4 మైనస్ చేస్తే 86 వచ్చింది. 86 నుండి 4 మైనస్ చేస్తే 82 వచ్చింది. 82 నుండి 4 మైనస్ చేస్తే 78 వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఎక్స్ప్రెషన్ ఏం రాస్తారు? ఈ సిరీస్ క్రమంగా తగ్గుతూ ఉంది. ఎక్స్ప్రెషన్ రాయాల్సిందే, కనీసం 2 వాక్యాలు రాయాలి. అప్పుడే మనకు పూర్తి స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సిరీస్ క్రమంగా తగ్గుతూ ఉంది. ఇందులో ప్రతి సంఖ్య నుండి 4 ఒక స్థిర సంఖ్య అయిన 4 చేత తీసివేయగా రెండో సంఖ్య వచ్చింది. అదేవిధంగా తర్వాత 78 - 4 74 రావాలి. దేర్ఫోర్ ఆ డాష్లో నెక్స్ట్ మనకు వచ్చే నెంబర్ ఏంటి? 74. రెండవ ప్రశ్న రాయండి. 150, 142, 134, 134, 126, డాష్. ఇక్కడ సిరీస్ అనేది తగ్గుతూ ఉంది. ఏదైనా క్వశ్చన్లో సిరీస్ క్రమంగా తగ్గుతూ ఉన్నట్లయితే అది సెకండ్ మోడల్కి చెంది ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని తీసుకోవాలి. 150 నుండి 8 మైనస్ చేస్తే 142 వచ్చింది. 142 రెండవ సంఖ్య
దాని నుండి మరలా మనం 8 మైనస్ చేస్తే 134 వచ్చింది. 134 నుండి మరలా మీరు 8 మైనస్ చేస్తే 126 వచ్చింది. సో ఏం చేయాలి, ఇక్కడ మీరు ఈ విధంగా రాసిన తర్వాత, ఈ 3 లైన్స్ రాసిన తర్వాత నెక్స్ట్ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఒక స్టేట్మెంట్ రూపంలో రాయాలి. అది ఎలా అంటే, ఈ సిరీస్లో ఉన్న సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంది. ప్రతి సంఖ్య నుండి 8 మైనస్ చేయగా తర్వాత సంఖ్య వస్తుంది. అదేవిధంగా ఇక మనకు నెక్స్ట్ 2 డాషెస్ ఉన్నాయి కాబట్టి 126 మైనస్ 8. 126 నుండి 8 పోతే ఎంత? 126 నుండి 8 పోతే ఎంత? 118. సో నెక్స్ట్ నెంబర్ 118 అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత 118 నుండి మరలా 8 మైనస్ చేయండి, 110. దేర్ఫోర్ నెక్స్ట్ వచ్చే 2 నెంబర్లు ఏంటివి? 118, 110. 118, 110 అని ఈ 2 సంఖ్యలు రావడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్, 300, 293, 286, 279, 272 డాష్ 272 డాష్. సో సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది. ఈ సిరీస్లో ఉన్న ప్రతి సంఖ్య నుండి 7 మైనస్ చేస్తే 293. 300 మైనస్ 7 293. 293 మైనస్ 7 286. 286 నుండి 7 మైనస్ చేస్తే 279. 279 నుండి 7 మైనస్ చేస్తే 272. కింద మీరు ఏమని రాయాలి ఎక్స్ప్లెనేషను? ఈ సిరీస్లో ఉన్న ప్రతి సంఖ్య నుండి 7 మైనస్ తీసివేయగా తర్వాత సంఖ్య వస్తుంది. అదేవిధంగా 272 మైనస్ 7 265 రావాలి. ఒకవేళ తర్వాత మరొక డాష్ ఉన్నట్లయితే మళ్ళీ ఏం చేయాలి? ఈ 265 నుండి మరలా మీరు 7 మైనస్ చేసినట్లయితే 258. సో తర్వాత 2 సంఖ్యలు ఏమిటి? 265, 258 అవుతుంది. 25, 23.5, 22, 20.5 డాష్ డాష్. సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది. మనం ఏం చేయాలి? ఈ సిరీస్లో ఉన్న ప్రతి సంఖ్య నుండి 1.5 మైనస్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 25 నుండి 1.5 మైనస్ చేస్తే 23.5 వచ్చింది. 23.5 నుండి మరలా మీరు 1.5 మైనస్ చేస్తే 22. 22 నుండి 1.5 మైనస్ చేస్తే 20.5 వచ్చింది. ఇక్కడ మీరు రాయాలి, ఈ సిరీస్లో ఉన్న ప్రతి సంఖ్య నుండి ఒక స్థిర సంఖ్య 1.5ని మైనస్ చేయగా నెక్స్ట్ నెంబర్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనకు 2 డాషెస్ ఇచ్చారు. సో అదేవిధంగా తర్వాత 20.5 మైనస్ 1.5 ఎంత అవుతుంది? 19. 19 మైనస్ 1.5 17.5. సో ఆ తర్వాత వచ్చే 2 నెంబర్లు ఏమిటి? తర్వాత వచ్చే 2 నెంబర్లు 19, 17.5. 19, 17.5 అవుతాయి. నెక్స్ట్ వన్ రాయండి, 2B రాయండి. 2B సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది. సబ్హెడింగ్ 2B, సిరీసు క్రమంగా తగ్గడము, వ్యత్యాసము పెరగడము. The series is gradually decreasing, but the difference is increasing. So write the question. Series is decreasing. 100, 98, 100, 98, 95, 90, 100, 98, 95, 90, 83 డాష్. సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది.
సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది కాబట్టి అది సెకండ్ మోడల్కి చెంది ఉంటుంది. ఏదైనా క్వశ్చన్ ఫస్ట్ మోడల్ కానీ సెకండ్ మోడల్ కానీ చెంది ఉంటే ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోవాలి. వ్యత్యాసం ఆధారంగా మరలా దాన్ని 3 సబ్ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటున్నాం. సెకండ్ మోడల్లో 2A 2B 2C అని. సో ఇక చూద్దాం డిఫరెన్స్ ఏ విధంగా ఉందో చూడండి. మొదటి సంఖ్య 100. 100 నుండి 98 ఎలా వచ్చింది? 100 నుండి 98 ఎలా వచ్చింది? 2 మైనస్ చేస్తే 98 వచ్చింది. ఈ 98 నుండి 3 మైనస్ చేస్తే 95 వచ్చింది. 95 నుండి 5 మైనస్ చేస్తే 90 వచ్చింది. 90 నుండి 7 మైనస్ చేస్తే 83 వచ్చింది. ఇక్కడ సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది. సిరీస్ క్రమంగా తగ్గుతుంది. వ్యత్యాసాలు క్రమంగా పెరుగుతున్నాయి. వ్యత్యాసాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సిరీస్లో వ్యత్యాసాలు వరుసగా 2 3 5 7 2 3 5 7 అనేవి ఏమిటి? ఇవన్నీ బేసి సంఖ్యల కాదు, అన్ని సరి సంఖ్యల కాదు. సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. 2 3 5 7 అనేవి ప్రధాన సంఖ్యలు. సో కాబట్టి తర్వాత ప్రధాన సంఖ్య ఏంటి? 11 ఉండాలి. సో కాబట్టి తర్వాత మనకి ఏం నెంబర్ రావాలి? తర్వాత మనకు రావాల్సిన సంఖ్య ఏంటి అంటే ఈ 83 నుండి 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత? 11. 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 11 కాబట్టి 11ని మైనస్ చేయండి. 83 మైనస్ 11 ఎంత? 72. సో తర్వాత వచ్చే ఆన్సర్ ఏంటి? 72 అవుతుంది. 6th క్వశ్చన్ చూడండి. 200 198 194 188 180 170 తర్వాత ఏ నెంబర్ వస్తుంది? సిరీస్ అనేది తగ్గుతూ ఉంది. తగ్గిన మనం ఏం చేయాలి? వాటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. 200 మైనస్ 2 198. 198 మైనస్ 4 194. 194 మైనస్ 6 188. 188 మైనస్ 8 180. 180 మైనస్ 10 170. సిరీస్ అనేది తగ్గుతూ ఉంది. సిరీస్ 200 నుండి 170 వరకు క్రమంగా తగ్గుతూ వచ్చింది. అంటే సిరీస్ తగ్గుతూ ఉంది అన్నప్పుడు ఇది మోడల్ నెంబర్ 2కి చెంది ఉంది. మోడల్ నెంబర్ 2కి చెంది ఉంది కాబట్టి వాటి మధ్య వ్యత్యాసాన్ని మనం చూసాము. వ్యత్యాసము 2 4 6 8 10 వచ్చింది. ఈ సిరీస్ క్రమంగా తగ్గుతూ ఉంది. ఈ సిరీస్లో వ్యత్యాసాలు క్రమంగా 2 4 6 8 10 చొప్పున పెరిగాయి. ఈ సిరీస్లో వ్యత్యాసాలు క్రమంగా 2 4 6 8 10 చొప్పున పెరిగాయి. తర్వాత ఎంత ఉండాలి? 12. సో ఈ 170 నుండి 12 మైనస్ చేయండి. 12 మైనస్ చేస్తే 158. 12 మైనస్ చేస్తే 158 వస్తుంది. ఒకవేళ తర్వాత మరొక డాష్ కూడా ఉంది అనుకోండి. ఒకవేళ మరొక డాష్ ఉన్నట్లయితే ఏం చేయాలి? ఈ 158 నుండి నెక్స్ట్ ఏం మైనస్ చేయాలి? ఇంతకుముందు 12 మైనస్ చేసాము. 12 తర్వాత ఈవెన్ నెంబర్ ఎంత? 14. 12 తర్వాత సరి సంఖ్య 14 కాబట్టి ఈ 158 నుండి 14 మైనస్ చేస్తే 144 అవుతుంది. 144. డిఫరెన్స్ మాత్రం పెరుగుతూ ఉంది. వ్యత్యాసం మాత్రం క్రమంగా పెరుగుతూ ఉంది. సిరీస్ మాత్రం తగ్గుతూ ఉంది. వ్యత్యాసం పెరుగుతూ ఉంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 500 495 500 495 485 470 450 425 డాష్. సిరీస్ తగ్గుతూ ఉంది. ఇప్పుడు వీటి మధ్య వ్యత్యాసాన్ని మనం పరిశీలించాలి. 500 నుండి 5 మైనస్ చేస్తే 495 వచ్చింది. ఈ 495 నుండి 10 మైనస్ చేస్తే 485 వచ్చింది. 485 నుండి 15 మైనస్ చేస్తే 470. 470 నుండి 20 మైనస్ చేస్తే
450 వచ్చింది. 450 నుండి 25 మైనస్ చేస్తే 425. 425 సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది. సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది, కానీ వ్యత్యాసాలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. డిఫరెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్. డిఫరెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్. ఈ వ్యత్యాసాలన్నీ కూడా 5, 10, 15, 20, 25 చొప్పున పెరిగాయి. ఈ వ్యత్యాసాలన్నీ కూడా 5 యొక్క గుణిజాలు. ఇవన్నీ కూడా 5 యొక్క గుణిజాలు. సో కాబట్టి దాని తర్వాత మనకి ఏమి రావాలి? 425. సో ముందుగా ఆ వ్యత్యాసాలు చూసినట్లయితే ఈ సిరీస్లో వ్యత్యాసాలు వరుసగా 5, 10, 15, 20, 25. తర్వాత డిఫరెన్స్ ఎంత ఉండాలి? 30 ఉండాలి. సో ఆ తర్వాత రావాల్సిన సంఖ్య 425 నుండి 30 మైనస్ చేస్తే 395. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 395 వస్తుంది. 395. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 300, 298, 294, 286, 270 డాష్ 270 డాష్. సిరీస్ అనేది తగ్గుతూ ఉంది. ఏదైనా క్వశ్చన్ ఫస్ట్ మోడల్కి కానీ సెకండ్ మోడల్ కానీ చెంది ఉంటే ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని మనం కనుక్కోవాలి. చూద్దాం ఇక్కడ మనకు ఎలా వచ్చిందో. 300 నుండి 2 మైనస్ చేస్తే 298 వచ్చింది. సెకండ్ నెంబర్ 298 నుండి 4 మైనస్ చేస్తే 294 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 294 నుండి 8 మైనస్ చేస్తే 286 వచ్చింది. 286 నుండి నెక్స్ట్ నెంబర్ 16 మైనస్ చేస్తే 270 వచ్చింది. సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది, కానీ వ్యత్యాసం మాత్రం పెరుగుతూ ఉంది. డిఫరెన్స్ మాత్రం ఇంక్రీజ్ అవుతూ ఉంది. వ్యత్యాసాలు వరుసగా 2, 4, 8, 16 డాష్. సో 2, 4, 8, 16. సో 16 తర్వాత నెక్స్ట్ ఏంది? డిఫరెన్సెస్ ఎలా పెరుగుతున్నాయి? ప్రతిసారి డబుల్ అవుతుంది చూడండి. 2ని డబుల్ చేస్తే 4 వచ్చింది. 4ని డబుల్ చేస్తే 8 వచ్చింది. 8ని డబుల్ చేస్తే 16 వచ్చింది. అంటే నెక్స్ట్ మనకు డిఫరెన్స్ 32 ఉండాలి. దేర్ ఫోర్ మనకు కావాల్సిన సంఖ్య ఎంత అంటే 270 నుండి 32 మైనస్ చేయండి. 270 నుండి 32 మైనస్ చేయడం మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే దీనికి వచ్చి చిన్న సింపుల్ టెక్నిక్ చూడండి. 270 నుండి ముందు 30 మైనస్ చేయండి. 30 మైనస్ చేయండి, ఎంత అవుతుంది? అది చాలా ఈజీ క్వశ్చన్ మీకు. 240. ఆ 240 నుండి ఇప్పుడు 2 మైనస్ చేయండి. 238. 238. కొన్ని లాజికల్ టెక్నిక్స్ ఫాలో కావడం వలన మీరు ఈజీగా మల్టిప్లై చేసే అవకాశం ఉంటుంది. సో ఇది నెక్స్ట్ నెంబర్ ఏంటి? 238 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిరీస్ అనేది క్రమంగా తగ్గుతుంది, వ్యత్యాసం మాత్రం పెరుగుతూ ఉంది. డిఫరెన్స్ మాత్రం ఇంక్రీజ్ అవుతూ ఉంది. సిరీస్ అనేది తగ్గుతూ ఉంది, డిఫరెన్స్ అనేది మాత్రం పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 400, 399, 395, 386, 370, 345 డాష్. 345 డాష్. సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది. సిరీస్ తగ్గుతూ ఉంది, మరి డిఫరెన్స్ చూడండి, వ్యత్యాసం ఏ విధంగా ఉందో చూడండి. 400 మైనస్ 1 ఎంత? 399. 399 నుండి 95 వచ్చింది. అంటే ఏం చేసాం మనము? 399 నుండి 4 మైనస్ చేస్తే 395 వచ్చింది. 395 నుండి 386 రావడం జరిగింది. అంటే ఇందులోంచి 9 మైనస్ చేస్తే 386 అవుతుంది. 386 నుండి 370, అంటే ఇందులోంచి 16 మైనస్ చేసాము. 16 మైనస్ చేస్తే 370 వచ్చింది. ఈ 370 నుండి 25 మైనస్ చేస్తే 345. సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది. సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది. సో కానీ వ్యత్యాసం మాత్రం పెరుగుతుంది. వ్యత్యాసాలు వరుసగా
1 4 9 16 25 డాష్ డాష్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 25 తర్వాత నెక్స్ట్ వ్యత్యాసాన్ని మనం కనుక్కోవాలి. కాబట్టి ఈ నెంబర్లకు ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈ వ్యత్యాసాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్? దీస్ ఆల్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. సో వీటి యొక్క వ్యత్యాసాలు మనకి ఎలా ఉన్నాయి? 1 1 2 3 4 5 యొక్క వర్గాలు ఉన్నాయి. సో దీని తర్వాత మనకి ఏ నెంబర్ రావాలి అంటే ఈ 345 నుండి 5 వర్గం తర్వాత ఏ నెంబర్ రావాలి? 6 యొక్క వర్గం రావాలి. సో 6 యొక్క వర్గం ఎంత? 6 స్క్వేర్ ఎంత? 36. దీని నుండి మీరు 36 మైనస్ చేయండి. 36 మైనస్ చేసినట్లయితే 36 మైనస్ చేసి ఎంత అవుతుంది? 309. 309 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 345 మైనస్ 36 309. ఓకే. సో నెక్స్ట్ వన్ సబ్ హెడింగ్ రాయండి. 2C. వాట్ ఈజ్ 2C? సిరీస్ ఈజ్ గ్రాడ్యువల్లీ డిక్రీసింగ్. సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది, డిఫరెన్స్ కూడా తగ్గుతూ ఉంది. సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది. సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది, డిఫరెన్స్ కూడా తగ్గుతూ ఉంది. సో రాద్దాం, ఒక క్వశ్చన్ రాయండి. 2C సబ్ హెడింగ్ పెట్టండి. సిరీస్ క్రమంగా తగ్గడము, వ్యత్యాసము క్రమంగా తగ్గడము. సిరీస్ ఈజ్ గ్రాడ్యువల్లీ డిక్రీసింగ్, డిఫరెన్స్ ఈజ్ ఆల్సో డిక్రీసింగ్. డిఫరెన్స్ ఈజ్ ఆల్సో డిక్రీసింగ్. సో రాయండి, క్వశ్చన్ రాయండి. 200, 190, 182, 176, 172 డాష్ 172 డాష్. వీటిలో ఉన్న సంబంధం ఏంటి మనం చూసినట్లయితే వీటిలో ఉన్న సంబంధం ఏంటి? 200 మైనస్ 10. 200 మైనస్ 10 190. 200 అనేది మొదటి సంఖ్య, అందులో నుండి 10 మైనస్ చేస్తే 190 వచ్చింది. ఈ 190 నుండి 182 వచ్చింది. అంటే 190 నుండి ఏ నెంబర్ మైనస్ చేయాలి? 8 మైనస్ చేస్తే 182. 182 నుండి 6 మైనస్ చేస్తే 176. 176 నుండి 4 మైనస్ చేస్తే 172. సో ఈ 172 నుండి మనము 2 మైనస్ చేస్తే వచ్చేది 170. 2 మైనస్ చేస్తే వచ్చేది 170 అవుతుంది. కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 170. ఇందులో ఎక్స్ప్రెషన్ ఏ విధంగా రాస్తారు? ఈ విధంగా రాసిన తర్వాత ఈ లైన్ ఎక్కడైతే పెట్టానో అంతవరకు పైన ఉన్న నెంబర్ రాసి ఈ సిరీస్లో ప్రతి సంఖ్య నుండి 10, 8, 6, 4 అని వరుస సరి సంఖ్యలు మైనస్ చేయగా నెక్స్ట్ నెంబర్ తర్వాత సంఖ్య రావడం జరిగింది. ఈ సిరీస్లో ప్రతి సంఖ్య నుండి సరి సంఖ్యలైన 10, 8, 6, 4, 2 10, 8, 6, 4లని మైనస్ చేయగా నెక్స్ట్ నెంబర్ రావడం జరిగింది. సో తర్వాత మనకి ఏం చేయాలి? 172 నుండి 2 మైనస్ చేస్తే 170 అవుతుంది. 170. ఇక గమనించండి, సిరీస్ అనేది తగ్గుతూ ఉంది, డిఫరెన్స్ కూడా తగ్గుతూ ఉంది. చూసారా లేదా? 10, 8, 6, 4 ఈ డిఫరెన్స్ కూడా తగ్గుతూ ఉంది. సిరీస్ క్రమంగా తగ్గడము, వ్యత్యాసము క్రమంగా తగ్గడము. సిరీస్ క్రమంగా తగ్గడము, వ్యత్యాసము క్రమంగా తగ్గడము. 219, 200, 183, 170, 159 డాష్ 159 డాష్. 219, 200, 183, 170, 159 డాష్ తర్వాత ఏ నెంబర్ వస్తుంది? సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంది. ఇందులో మనం వ్యత్యాసం చూసినట్లయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్? 219 నుండి 19 మైనస్ చేస్తే 200. 200 నుండి 17 మైనస్ చేస్తే 183. 183 నుండి 13 మైనస్ చేస్తే 170. 170 నుండి 11 మైనస్ చేస్తే 159. సిరీస్ అనేది క్రమంగా తగ్గింది, డిఫరెన్సెస్ కూడా క్రమంగా తగ్గాయి. చూడండి, సో డిఫరెన్సెస్ కూడా క్రమంగా తగ్గాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? సిరీస్ క్రమంగా తగ్గుతూ ఉంది, వ్యత్యాసాలు వరుసగా 19, 17, 13,
11 ఈ విధంగా వచ్చాయి. ఏంటి ఈ సంఖ్యలు? మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ డిసెండింగ్ ఆర్డర్లో ప్రధాన సంఖ్యలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కాబట్టి 11 తర్వాత చిన్నదైన ప్రధాన సంఖ్య ఎంత? 7. ఇవన్నీ బేసి సంఖ్యలే కానీ బేసి సంఖ్యల వరుస క్రమం కాదు. ఎందుకు? 17, 13 మధ్యలో 15 ఇక్కడ లేదు. కాబట్టి వీటిని మనం ప్రైమ్ నెంబర్స్గా తీసుకుంటే తర్వాత మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 159 నుండి 7 మైనస్ చేయండి, 152. ఈ విధంగా మనం చేయాలి. ఇప్పటి వరకు మనం నెంబర్ సిరీస్లో మొదటి 2 మోడల్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. మొదటి మోడల్ ఏంటి? సిరీస్ క్రమంగా పెరగడము. రెండవ మోడల్ సిరీస్ క్రమంగా తగ్గడము. వాటి గురించి మనం చెప్పుకున్నాము. అదేవిధంగా మీ అందరికీ వేదిక్ మ్యాథ్స్ మీద కూడా స్కిల్స్ ఉండాలి. అందులో భాగంగా ఒక చిట్కా మనం చెప్పుకుందాం. మనం ఈ రీజనింగ్ క్లాస్ చెప్పుకున్నప్పుడు ప్రతి క్లాస్లో కూడా చివర ఒక 5 మినిట్స్ రీజనింగ్ టిప్స్ అందిస్తాను. లాస్ట్ క్లాసులో 10, 20 మధ్యలో ఉన్న 2 సంఖ్యలు ఎలా గుణించాలో మనం చూసాము. ఇప్పుడు మరొక చిట్కా ఏంటి అంటే 22 × 28 ఎలా చేయాలి, 34 × 36 ఎలా చేయాలి, 54 × 56 ఎలా చేయాలి, 93 × 97 ఎలా చేయాలి, 71 × 79 ఎలా చేయాలి, 63 × 67 ఎలా చేయాలి. ఇక్కడ చూడండి, ఈ సంఖ్యలలో అన్నిట్లో కూడా ఒక కామన్ ఫీచర్ మీకు కనబడుతుంది. ఏంటి ఆ కామన్ ఫీచర్ అంటే ప్రతి క్వశ్చన్లో కూడా పదుల స్థానంలో ఉన్న 2 నెంబర్లు ఒకే విధంగా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ చేయాలి అంటే ఒక 2 కండిషన్లు సాటిస్ఫై చేయాలి. ఏంటి ఆ 2 కండిషన్లు అంటే 2 సంఖ్యలలో కూడా పదుల స్థానంలో ఒకే నెంబర్ ఉండాలి. 22, 28, 2 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది, 5, 9, 7, 6 అంటే ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్లో కూడా పదుల స్థానంలో ఉన్న 2 నెంబర్లు ఈక్వల్గా ఉన్నాయి. మరొక కండిషన్ ఏంటి అంటే ఒకట్ల స్థానంలో ఉన్న 2 నెంబర్లు టోటల్ చేస్తే 10కి ఈక్వల్ కావాలి. 2 + 8 10, 4 + 6 10, 4 + 6 10, 3 + 7 10, 1 + 9 10, 3 + 7 10 అంటే ఇక్కడ ఉన్న క్వశ్చన్లు అన్నింటిలో కూడా 2 కండిషన్లు సాటిస్ఫై చేస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే 2 సంఖ్యలలో కూడా పదుల స్థానంలో సమానంగా ఉండాలి. ఒకట్ల స్థానంలో ఉన్న 2 నెంబర్లు యాడ్ చేస్తే 10కి ఈక్వల్ కావాలి. ఇప్పుడు వీటి ఆన్సర్ చూద్దాం. పదుల స్థానంలో ఉన్న నెంబర్ని తర్వాత నెంబర్ చేత గుణించండి. 2 తర్వాత వచ్చే నెంబర్ 3 కాబట్టి 2 × 6. నెక్స్ట్ ఒకట్ల స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించండి. గుణిస్తే వచ్చిన నెంబరు 2 డిజిట్ నెంబర్ అయితే అదే విధంగా రాయండి. సింగిల్ డిజిట్ అయితే ముందు 0 రాయండి. 2 × 16, 616. 34 × 36, 3 తర్వాత వచ్చే నెంబర్ 4, 3 × 4 12. ఒకట్ల స్థానంలో ఉన్న అంకెల లబ్ధము 4 × 6 24. అంతే ఆన్సర్. 2 సెకండ్లు వచ్చేసింది. అన్ని సెకండ్లలోనే వేదగణితం అంటే 5 తర్వాత వచ్చే నెంబర్ 6, 5 × 6 30, 4 × 6 24. ముందుగా పదుల స్థానంలో ఉన్న నెంబర్తోని నెక్స్ట్ నెంబర్ చేత గుణించాలి. ఇక్కడ 9 ఉంది. 9 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 10. 9 10ల 90. నెక్స్ట్ 3 × 7. ఒకట్ల స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించండి. 3 × 7 21. 7 తర్వాత వచ్చే నెంబర్ 8. 7 × 8 56. ఒకట్ల స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించండి. 1 × 9 9. ఇక్కడ 9 అనేది సింగిల్ డిజిట్ వస్తే 09 రాయండి. 63 × 67. ఈ ఒక్కటి మాత్రం మీరు ప్రయత్నించండి. ఇది విన్న తర్వాత మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెంబర్ సిరీస్లో మరికొన్ని మోడల్స్ ఉన్నాయి. వాటన్నిటిని నెక్స్ట్ మోడల్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఇందులో ఉండే క్వశ్చన్లని ప్రాక్టీస్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో ఈ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్లని మిగిలిన మోడల్స్ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.